హాయ్ ఫ్రెండ్స్, సమాజం ఈరోజు మనం వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్స్ సంబంధించి నేను ఇంతకుముందుకు వీడియోలో ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, అదేవిధంగా ఆప్షన్ ట్రేడింగ్ ఎలా చేయాలో ఒక వీడియో చేసిన దానికి కొనసాగింపుగా ఇప్పుడు ఈక్విటీ ఆప్షన్ మార్కెట్ కాకుండా ఫ్యూచర్స్లో ట్రేడింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్పబోతున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు ఇక్కడ మీకు కనిపిస్తున్న స్క్రీన్ అనేది ఏంజల్ బ్రోకింగ్కి సంబంధించింది. ఇందులో మనకి ఇక్కడ లిస్టులు కనిపిస్తున్నాయి. అయితే పైన చూడండి, ఇక్కడ ఆప్షన్, ఇండెక్స్, ఈక్విటీ మార్కెట్, ఫ్యూచర్స్ అని వచ్చింది. అంటే ఇక్కడ మనము ఫ్యూచర్స్లో ట్రేడింగ్ ఎలా చేయాలనే దాని గురించి ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మనము ఫ్యూచర్స్లో నిఫ్టీ 50 ద్వారా చేయొచ్చు, బ్యాంక్ నిఫ్టీ ద్వారా చేయొచ్చు. ఇంతకుముందు ఒక ఆప్షన్లో ఉన్నట్టే సేమ్ ఉంటుంది. అంటే ఎట్లా, దీనికి లార్జ్ సైజ్ 50 క్వాంటిటీ షేర్స్, దీనికి బ్యాంక్ నిఫ్టీకి 25 షేర్స్ ఉంటాయి. దాని తర్వాత మిగిలిన కంపెనీలు ఇక్కడ ఉన్న చూసిందా, ఇలాంటి కంపెనీలు అంటే ఎన్ఎస్సి మరియు బిఎస్సి వాళ్ళు లిస్ట్ అయిన కంపెనీలకి ఈ లాట్ సైజే ఉంటాయి. కాకపోతే క్వాంటిటీ ఇంతే ఉండదు. వారి యొక్క ఇష్టానుసారంగా అంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కో రకంగా క్వాంటిటీ అనేది ఇస్తుంది. అయితే ఇప్పుడు మనము ఫ్యూచర్ ట్రేడింగ్ ఎలా చేయాలో ఇప్పుడు ఇందులో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒక కంపెనీకి సంబంధించిన ఫ్యూచర్ ట్రేడింగ్ని, దాని తర్వాత నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక కంపెనీ చేస్తాను. అదేంటంటే ఇక్కడ భారతీ ఎయిర్టెల్ ఉంది. దీని గురించి ఇప్పుడు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, మనకి డాటా కనిపిస్తుంది. ఫస్ట్ క్యాష్ అని ఉంది చూసిందా, దీన్నే మనం ఈక్విటీ మార్కెట్ అంటాం. ఇంతకుముందుకు మనం ఎట్లా ట్రేడ్ చేయాలో మనకు తెలుసు. అదేవిధంగా ఆప్షన్ ట్రేడింగ్. అయితే నేను నిఫ్టీ 50కి సంబంధించిన ఆప్షన్ ట్రేడింగ్ అయిపోయినా, బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీ 50కి సంబంధించింది ఇప్పుడు దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. అయితే ఇప్పుడు ఫ్యూచర్స్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ మనకి ఫ్యూచర్స్ అంటే మనకి ఇక్కడ మొత్తం 3 కనిపిస్తున్నాయి. అంటే మొత్తం 3 కాలమ్స్ కనిపిస్తున్నాయి. భారతీ ఎయిర్టెల్కి సంబంధించినవి 3 కాలమ్స్. అందులో ఫస్ట్ వన్ 23 ఫిబ్రవరి 2023, దాని తర్వాత 29 మార్చ్ 2023, దాని తర్వాత 27 ఏప్రిల్ 2023. దీని అర్థం ఏంటంటే మనకి ఆప్షన్లో మరియు ఫ్యూచర్స్లో ఎక్స్పైరీ అనేది ఉంటుంది. ఎక్స్పైరీ అంటే ముగింపు. అయితే ఫ్యూచర్స్లో మరియు ఆప్షన్లో ఎక్స్పైరీ ఉంటుంది. అయితే ఇక్కడ ఫ్యూచర్స్లో 1 మంత్ ఎక్స్పైరీ ఉంటుంది మరియు ఆప్షన్స్లో 1 వీక్ ఎక్స్పైరీ ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే సపోజ్ ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది కదా డాటా, మనం ఇప్పుడు ట్రేడ్ చేస్తే ఈ మూడిట్లో ఏదైనా బై చేయొచ్చు. అంటే ఇక్కడ మనము ఈక్విటీ మార్కెట్లో చేసినట్టే బై సెల్ ట్రేడింగ్ లేదా సెల్ బై ట్రేడింగ్ అంటే బుల్లిష్ ట్రేడింగ్, బేస్ ట్రేడింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు ఈ మూడిట్లో దేనన్నా బై అండ్ సెల్ లేదా సెల్ అండ్ బై చేయొచ్చు. అయితే ఇక్కడ మనకు టైం అనేది ఇంపార్టెంట్. సపోజ్ ఎట్లా, ఇప్పుడు సపోజ్ ఈరోజు డేట్ ఎంత అంటే మనకి ఫిబ్రవరి 5. అయితే ఫిబ్రవరి 5 కాబట్టి మనకు అనుకూలంగా ఉంది, ఈ మంత్లోనే మనం క్లోజ్ చేయాలనుకుంటే ఇందులో తీసుకోవాలి. లేదు మనం కొంచెం క్యారీ ఫార్వర్డ్ చేద్దాం, కొద్దిగా వెయిట్ చేసే ప్రయత్నం చేద్దాం అనుకుంటే ఇక్కడ చూసుకోవాలి. లేదు ఇంకా కొద్దిగా వెయిట్ చేద్దాం అనుకుంటే ఇక్కడ తీసుకోవాలి. దాంతోపాటు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, మీకు ఫిబ్రవరి మంత్కి సంబంధించి అమౌంట్ 793 ఉంది, మార్చ్కి వచ్చేసరికి 796 ఉంది, అదేవిధంగా ఏప్రిల్కి వచ్చేసరికి 797 అనేది వచ్చింది. అంటే ఇక్కడ ఈ విధంగా ఎందుకు వచ్చింది ప్రైస్ అంటే మనకి ఇక్కడ టైం లిమిట్ తక్కువ, టైం లిమిట్ మనకి ఇక్కడ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా ప్రైస్ కూడా తగ్గుతుంది. టైం లిమిట్ పెరిగితే ప్రైస్ కూడా పెరుగుతుంది. ఇది గమనించాల్సిన విషయం. ఇది గమనించే ప్రయత్నం చేయండి. అంటే ఇక నేను భారతీ ఎయిర్టెల్కి సంబంధించి ఫిబ్రవరి 23కి సంబంధించిన ఫ్యూచర్ ట్రేడింగే చేయాలనుకుంటే ఎలా చేయాలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సేమ్ ఇది ఈక్విటీ మార్కెట్కి దగ్గరగా ఉంటుంది, ఆ విధంగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఈక్విటీ మార్కెట్లో మాట్లాడుకుంటే ఇక్కడ బై ఉంది, సెల్ ఉంది. ఇక్కడ చూడండి, మనం బై ఫస్ట్ లో ప్రైస్ దగ్గర బై చేసి హై ప్రైస్ దగ్గర సెల్ చేస్తే దాన్ని బుల్లిష్ ట్రేడింగ్ అంటాం. మనకి 2 విధాలు చేసుకోవచ్చు. దాని తర్వాత సెల్ అంటే ఫస్ట్ సెల్ చేసి మనము బై చేస్తే దాన్ని బేరిష్ ట్రేడింగ్ అంటాం. ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ మనకు రేట్ పెరుగుతుంది అన్నప్పుడు బుల్లిష్ ట్రేడింగ్ చేస్తాం, రేట్ పడిపోతుంది అన్నప్పుడు బేరిష్ ట్రేడింగ్ చేస్తాం. అది మన ఆప్షన్, మన ఇష్టం. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఇది మనము బై చేద్దాం. బై చేస్తే ఇక్కడ లాట్ సైజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్పిన ఇంతకుముందుకు లాట్ సైజ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో కంపెనీకి ఒక్కో రకంగా ఉంటుంది. డేటా మనకి చెప్పడానికి రాదు. నిఫ్టీ 50లో 50, బ్యాంక్ నిఫ్టీలో 25 అయితే ఇక్కడ భారతీ ఎయిర్టెల్కి సంబంధించి ఒక లాట్ సైజ్ ఈక్వల్ టు 950 క్వాంటిటీ. అయితే ఇక్కడ చూడండి, మనం సపోజ్ ఒక లాట్ తీసుకుందాం. ఒక లాట్ తీసుకుంటే చూడండి, మనకి ఇక్కడ మార్జిన్ ఎంత అవుతుందంటే 1,33,409 రూపీస్ అవుతుంది. ప్రైస్ ఎంత ఉంది, 793. ఇక్కడ చూడండి, మనం ఇంట్రాడే ఉంది, క్యారీ ఫార్వర్డ్ ఉంది. ఇక్కడ మనకి ఏమైతే అంటే ఇంట్రాడే అంటే
మనం ఈరోజు ట్రేడ్ చేసి ఈరోజే క్లోజ్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్లో వేసుకోవచ్చు. మన ఆప్షన్ మనకు నచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ మనకు మార్జిన్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి ఈ ప్రైస్ దగ్గరనే మనం అమౌంట్ కొనుక్కుంటాం. కొన్నప్పుడు మనకి ఇలా 950 షేర్స్ వచ్చేసినాయి. ఈరోజు మీరు కొన్న తర్వాత ఏమైంది, సపోజ్ రేట్ పెరిగింది మీకు అనుకున్నట్టు, అమ్ముకోవచ్చు. అమ్ముకున్నప్పుడు సెల్ చేసుకుంటే మనకు ఎంతో కొంత ప్రాఫిట్ వస్తుంది. లేదు మనం అనుకున్న ప్రెడిక్షన్ రిటర్న్ అయింది, మార్కెట్ రిటర్న్ వచ్చింది అనుకోండి, దీన్ని క్యారీ ఫార్వర్డ్ ఇట్లా చేసుకోవచ్చు. ఇందులో ఫ్యూచర్లో ఈ ఆప్షన్ ఉంటుంది. కానీ ఇది క్యారీ ఫార్వర్డ్ చేస్తే మనం ఎంతవరకు చేయగలుగుతాం, మనకున్న డెడ్లైన్ ఫిబ్రవరి 23 వరకే. ఫిబ్రవరి 23 వరకు మీరు ఎక్సిట్ కావచ్చు మరియు ఎంట్రీ కావచ్చు, ఎంట్రీ ఎక్సిట్ రెండు కావచ్చు. కానీ ఎక్సిట్ కాకుండా మట్టుకుండలేరు. ఎంట్రీ అయిన తర్వాత మీరు ఎక్సిట్ కాకుండా ఉంటే ఆటోమేటిక్గా ఈ డేట్ నాడు వాడే క్లోజ్ చేస్తాడు. ఈ విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఇదే ఫ్యూచర్ ట్రేడింగ్. కాకపోతే ఇక్కడ మార్జిన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మరొకటి గుర్తించాల్సిన అంశం ఏంటంటే, మీకు ఈరోజు ప్రాఫిట్ వస్తే ఈరోజు మన డిమాట్ అకౌంట్లోనే యాడ్ అవుతుంది. ఫ్యూచర్ ట్రేడింగ్ యొక్క ప్లస్ పాయింట్ అది. అంటే ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ ద్వారా మనకున్న డేటా ప్రకారం నియర్ బై 12% ప్రాఫిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 12% ప్రాఫిట్ అనే కాదు, లాస్ గిట్లా 12% కూడా ఉంటుంది అన్న విషయాన్ని ఇక్కడ గుర్తించే ప్రయత్నం చేయండి. అంటే ఇది మనం స్థూలంగా వస్తే దీనికి ఫ్యూచర్ ట్రేడింగ్కి సంబంధించి, అంటే ఫ్యూచర్ ట్రేడింగ్కి ఈక్విటీ మార్కెట్కి సేమ్ ఉంటుంది. అంటే బై సెల్ లేదా సెల్ బై ట్రేడింగ్ రెండు దగ్గరగా ఉంటాయి. దాని తర్వాత దీన్ని మనము ఏం చేద్దామంటే సెల్ చేద్దాం. సెల్ చేస్తే సేమ్ 1 లాట్ తీసుకున్నాం, సేమ్ మార్జిన్ వచ్చింది, అదేవిధంగా సేమ్ ప్రైస్ వచ్చింది, లాట్ సైజ్ మొత్తం ఒకటే. అంటే ఇక్కడ మన షేర్స్ లేకుండా మార్కెట్ కిందకు వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ సెల్ చేసి బై చేసుకోవచ్చు. అంటే ఈ ప్రైస్ దగ్గర కొని ఈ ప్రైస్ దగ్గర అమ్మేసి ఈ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్ అంటే 780 కిందకి వచ్చినప్పుడు అమ్ముకొని ప్రాఫిట్ తీసుకోవచ్చు. అది అంటే ఫ్యూచర్స్ ఈజ్ ఈక్వల్ టు ఈక్విటీ మార్కెట్కి దగ్గరగా ఉంటుంది. ఇది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది. అంటే మనకి ఈక్విటీ మార్కెట్కి ఫ్యూచర్స్కి దగ్గరగా ఉంటుంది. అయితే అంటే మనం ట్రేడింగ్ చేసే విధానం దగ్గర ఉంటుంది ఇక్కడ ఈక్విటీ మార్కెట్ మరియు ఫ్యూచర్స్. కానీ ఈక్విటీ మార్కెట్లో మనం ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం కాబట్టి 1 డేనే డెడ్ లైన్ ఉంటుంది. ఆ రోజు మీకు ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చినా మనకు అనవసరం. నువ్వు ట్రేడ్ చేసిన తర్వాత ఎక్సిట్ కాకపోతే వాడు ఎక్సిట్ చేసి మనకు లాస్ వస్తే లాస్, ప్రాఫిట్ వస్తే ప్రాఫిట్ ఇస్తాడు. కానీ ఫ్యూచర్స్లో అలా ఉండదు. మనకి 1 మంత్ టైం ఉంటుంది. అంటే వాడిచ్చిన డేటు 1 మంత్ అంటే మళ్ళీ 30 డేస్ కాదు, వాడిచ్చిన డేటు అనేది మనం చూసుకోవాల్సిన అంశం. సో ఆ డేట్ లోపు మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, పెరిగినప్పుడు అమ్ముకొని ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ ఫ్యూచర్స్ వల్ల అనుకూలమైన విషయం ఏంటంటే మనకి అమౌంట్ పెయినప్పుడు అంటే ఏ రోజు పెడితే ఆ రోజు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రతికూలమైన అంశం ఏంటంటే అమౌంట్ ఎక్కువ అవసరం. ఒక ఈక్విటీ మార్కెట్ అంటే దీనికి సంబంధించి ఒక 15,000 రూపీస్లో మనం భారతీయ ఎయిర్టెల్కి సంబంధించిన ట్రేడ్ చేయొచ్చు. కానీ ఫ్యూచర్స్ అనేసరికి మనకు 1,33,000 అవుతున్నాయి. ఇది మీరు ఇక్కడ గమనించే ప్రయత్నం చేయండి. దాని తర్వాత నిఫ్టీ 50కి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ ట్రేడింగు ఈరోజు సండే కావడం వల్ల మనకి వాడు ప్రైస్ చూపించట్లేదు. సో దానికి సంబంధించిన కూడా మీకు వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అంటే ఒక కంపెనీకి సంబంధించిన ఈక్విటీ మార్కెట్ ఫ్యూచర్ ట్రేడింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. దాని తర్వాత ఒక కంపెనీకి సంబంధించిన ఆప్షన్ ట్రేడింగ్ ఏందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత ఈక్విటీ మార్కెట్, ఫ్యూచర్ మార్కెట్, ఆప్షన్ మార్కెట్కి సంబంధించి వాటికి ఉన్న వ్యత్యాసాలు, పోలికల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.